కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి తెలంగాణ పార్టీ ద్వారా నేను 2006, 7, 8, 9 తెలంగాణ ఉద్యమంలో మరి చురుగ్గా పాల్గొని మరి ఈ తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం ఉద్యమం చేయవలసి వచ్చిందో కూడా కేసీఆర్ కూడా ఈ పార్టీ ఎందుకోసం పెట్టాడో మరి మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనకు భారతదేశంకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి అన్ని రాష్ట్రాలకు ముందుగా స్వాతంత్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం మాత్రానికి కొంచెం 1 సంవత్సరం ఆలస్యంగా స్వాతంత్రం వచ్చింది. మరి ఆనాడు భార్యాభర్తల సంబంధం అని చెప్పి ఆంధ్ర తెలంగాణని కలపడం జరిగింది. కానీ ఈ కలిపిన సందర్భంలో ఆంధ్రకు న్యాయం, తెలంగాణకు అన్యాయం అని జరిగింది. మరి ఎలాంటి అన్యాయం జరిగిందంటే నిధులు, నియామకాలు దాంట్లో తెలంగాణ విద్యార్థులు కానీ, తెలంగాణ రైతులు కానీ, తెలంగాణ ప్రజలు కానీ అందరూ మోసపోవడం జరిగింది. మరి కూతవేట్లు దూరంలో ఉన్నటువంటి పాలమూరు జిల్లా హైదరాబాద్కి 100 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కానీ ప్రపంచంలోని అతిపేద జిల్లాగా మార్చిన ఆంధ్ర పెత్తందారులకే ఈ ఘనత దక్కింది. దీన్ని వ్యతిరేకిస్తూ మహారాష్ట్రం మాకు కావాలని చెప్పి కేసీఆర్ గారు 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పి పార్టీ పెట్టడం జరిగింది. మరి ఆ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులు నాలాంటి వాళ్ళు ఎంతో మంది కూడా ఉద్యమాలు చేస్తూ మరి తెలంగాణను సాధించుకోవాలంటే మా ప్రాణాలు కూడా అర్పిస్తామని చెప్పి ఎంతో మంది శ్రీకాంతాచార్య లాంటి గొప్ప గొప్ప మహానుభావులు తన శరీరాన్ని కాలుతుంటే కూడా జై తెలంగాణ అని చెప్పి ఎంతో మంది విద్యార్థులు కూడా అమరులైనరు. మరి అదేవిధంగా లాస్ట్ కు కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అని చెప్పి నిదానంతో కేసీఆర్ ఒక ఉక్కు సంకల్పంతో మరి ఆనాడు 2009లో కేసీఆర్ దీక్ష కొనడం జరిగింది. ఆ ఒక దీక్ష ఫలితమే ఈ రోజు తెలంగాణ సాధించుకున్నాం. మరి వచ్చిన తెలంగాణను తనే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉండి మరి ఈ రోజు మనం చూస్తున్నాం. తెలంగాణను తెచ్చుకున్న తర్వాత దేశంలోనే నెంబర్ 1 గా తెలంగాణ ఎదగడం జరిగింది. మరి 24 గంటల కరెంటు కావచ్చు, రైతుల పొలాలు కావచ్చు, అనేక సంక్షేమ పథకాలు కూడా ఈ రోజు మనం చూసాం. మరి తెలంగాణ రాకముందు మనం ఎంత ఇబ్బంది పడ్డామో తెలంగాణ వచ్చినాక అంతే సంతోషంగా ఉన్నాం. ఈ ఒక్క తెలంగాణ కూడా ఇంకా డెవలప్ కావాలని చెప్పి మేమంతా కూడా ఉద్యమకారులుగా కోరుతున్నాం. ఇంకా డెవలప్ అవుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. అదేవిధంగా మరి 2006, 7, 8లో కూడా మేము మా ఒక 6-7 మంది తెలంగాణ ఉద్యమకారులు అమర్చింతలో మేము 5-6 మంది మేము తిరుగుతుంటే అనేక పార్టీ వాళ్ళు కూడా, ఆంధ్ర పార్టీ వాళ్ళు కూడా మమ్మల్ని వెక్కిరించడం జరిగింది. నిజంగా వీళ్ళు ఎందుకోసం 5-6 మంది తిరుగుతుండ్రు, కేసీఆర్ ఎందుకోసం పిలిపిస్తుండ్రు, నిజంగా వీళ్ళు తెలంగాణ తెచ్చుకుంటారా, ఈ పార్టీ ఉంటుందా పోతుందా అని చెప్పి ఎన్నో అవమానాలు జరిగినాయి. మరి అదేవిధంగా అమర్చింతలో మా షానవాజ్ అన్న నాయకత్వంలో, మా రాజేష్ కూడా నాయకత్వంలో కూడా మేమంతా కూడా 5 మందిని కలిసి కూడా మేము పోరాటాలు చేసినాం. కానీ ఎవరైతే ఆ రోజు మమ్మల్ని అవమానం చేసిండ్రో ఈ రోజు మాకు మీరు పోరాటం చేయడం వల్లనే మాకు తెలంగాణ వచ్చిందని చెప్పి మాకు గౌరవం ఇస్తుంటే మాకు ఆ సంతోషం ఉంది. కాకపోతే ఆ రోజు మేము అవమానం పడినాం. ఈ రోజు తెలంగాణను సాధించుకున్న తర్వాత మాకు ఆ సంక్షేమ ఫలాలు కూడా తెలంగాణ ప్రజలకు అందుతున్నాయని కోరుతున్నాం. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావించినప్పటి నుంచి తెలంగాణ సాధన కోసం మేము కూడా కేసీఆర్కు కదం కలిపి ఉద్యమంలో పాల్గొని 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. ఈ సాధనలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం, కష్ట నష్టాలు వచ్చినాం. అయితే తెలంగాణ ముఖ్య అంశం తెలంగాణ నిధులు, నీళ్లు, తర్వాత నియామకాల గురించి ముఖ్యంగా పోరాటం సాగించారు. ఆ పోరాటంలో మేము భాగస్వామ్యమైనాం. అయితే ఇందులో మేము ఉద్యమంలో పాల్గొని ఉద్యమం సమయంలో చాలామంది మాకు హీనత చేసారు. మేము 5 మందిని తిరుగుతా ఉద్యమం చేస్తుంది. అరే వీళ్ళు పిచ్చోళ్ళు రాడి తెలంగాణ కోసం జెండాలు పట్టుకొని తిక్కోలలాక రోడ్ల మీద తిరుగుతుంది, ఆ తెలంగాణ ఇప్పటికి రానే రాదు అని చెప్పి మా మీద చాలా హేళన చేసి మమ్మల్ని చేసారు. దాంతోపాటు ఉద్యమంలో పోలీసు కేసులు, తర్వాత జైళ్ళకు పోవడము, పోలీసు వాళ్ళు తెల్లారులు వచ్చి మమ్మల్ని తీసుకుపోయి 4 రోజులు ఎటు వదలంటే అక్కడ పోలీస్ స్టేషన్లు తిప్పుతూ ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి మాకు ఇబ్బంది చాలా చేసిండు. అయినా సరే మేము ఎక్కువ విశ్వాసంతో తెలంగాణ సాధన కోసం ముందుకెళ్ళాం.
మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత తెలంగాణ సాధించుకున్నాం. వచ్చిన తెలంగాణలో 10 ఏళ్ళు ఏదైతే కేసీఆర్ గారి నేతృత్వంలో 10 సంవత్సరాలు చాలా అద్భుతంగా తెలంగాణ అభివృద్ధి జరిగింది, చేసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ మరి ఇప్పుడు ఇంకొకటి తెలంగాణ సాధన ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఇప్పుడు జయ జయ హే తెలంగాణకు సంబంధించి ఆ పాటలో కొన్ని లిరిక్స్ని తీసేయాలని చెప్పి వాళ్ళు అంటున్నారు. అది సమంజసమైన పద్ధతి కాదు. అలాగే లోగోని కూడా మార్చాలని చూస్తున్నారు. ఆ లోగో కూడా ఇంతకుడు తెలంగాణ ఏదైతే ఉందో ఆ తెలంగాణకు సంబంధించి అది చార్మినార్ కానివ్వండి, తర్వాత వచ్చేసి ఓరుగల్లు కోటకు సంబంధించి ఇవి తీసేయాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఒకవేళ ఇదే కనుక జరిగితే మళ్ళీ దాని గురించి ఉద్యమం చేయడానికి, ప్రజా ఉద్యమం చేయడానికి మేము ముందుంటామని చెప్పి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆర్ న్యూస్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమకాలంలో అప్పట్లో మేము 5 మంది ఉంటుంది. అప్పట్లో సకలజన్య సమ్మె కూడా ఎవరు కూడా పట్టించుకోకుండా కూడా నడి రోడ్డు మీద వంట వరకు అన్ని కార్యక్రమాలు కూడా చురుగ్గా పాల్గొన్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణ 10 ఏళ్ళు అయింది. కష్టపడడం అయినా మనం ఎక్కించిన వారే ఇప్పుడు వాళ్ళు పదవులు పొందుతున్నారు. అయినా మాకు బాధ లేదు. తెలంగాణ తెచ్చినామని కేసీఆర్ ద్వారా సాధించుకొని ఈరోజు గర్వంగా తిరుగుతున్నాం. ఎవరనేటారే తెలంగాణ ఉద్యమం అనేటనే అంటున్నాం. ఆ ఘనత మాకు దక్కింది కాబట్టి చాలా సంతోషం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.